వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఓఎఫ్ఎం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇదైతే మనకి డిఫెన్స్ వెపన్స్కి సంబంధించి ఇక్కడ రీసెర్చ్, టెస్టింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి మనకి గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం అయితే ఈ ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిసెస్ అమెండ్మెంట్ యాక్ట్ 1973. ఇక్కడైతే మనకి బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ 16 అయితే ఉన్నాయి, ఇంకా EEE 8 అయితే ఉన్నాయి, ఇంకా సివిల్ ఇంజనీరింగ్ 5 ఉన్నాయి, ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 6 ఉన్నాయి, ఇంకా ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి 5 అయితే ఉన్నాయి. టోటల్గా మన గ్రాడ్యుయేట్కి సంబంధించి 40 సీట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇవి జాబ్స్ కాదు, కేవలం ట్రైనింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో కొంత స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 సంవత్సరం అప్రెంటిస్ అయితే ఉంటుంది, దీని సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇంకా మనకి డిప్లొమాకి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఉన్నాయి, ఇంకా EEE 4 ఉన్నాయి డిప్లొమాకి సంబంధించి, ఇంకా సివిల్ ఇంజనీరింగ్ 4, సిఎస్సి అండ్ ఐటీ 4, ఇంకా ఈసీఈ అయితే 3. టోటల్ అయితే 20 అయితే ఉన్నాయి డిప్లొమా హోల్డర్స్ కోసం. టోటల్ అయితే 60 సీట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఏజ్ అయితే ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఏజ్ లిమిట్ విల్ బి ఫాలోడ్ యాజ్ పర్ ద అప్రెంటిస్షిప్ రూల్స్ అని ఇచ్చారు. ఇంకా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. ఇక్కడ మనకి స్టైఫెండ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరగలేదు, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ని ఇచ్చారు. మినిమం అయితే 10,000 దాకా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా మనకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఇక్కడ ద ఓవరాల్ ప్రొవిజనల్ ర్యాంక్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ విల్ బి షేర్ టు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఆఫ్టర్ ద కట్ ఆఫ్ డేట్. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, ఎగ్జామినేషన్ అయితే ఏముండదు, ఫీజు కూడా ఏం లేదు. దీనికి సంబంధించి మనకి ఎలాగ అప్లై చేసుకోవాలనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఈ నాట్స్ ఏదైతే ఉందో మన ఎంహెచ్ఆర్డి నాట్స్లో అయితే మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికైతే మనకి లాస్ట్ డేట్ 30th సెప్టెంబర్ వరకు ఇచ్చారు. ఆ నాట్స్ పోర్టల్లో మనం ఫస్ట్ ఎన్రోల్ చేసుకొని తర్వాత అయితే అక్కడే మన అప్లికేషన్ అయితే పెట్టాలి ఈ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోసం. మనకి దానికైతే లాస్ట్ డేట్ 11th October 2022 అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ యొక్క వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ వచ్చేసరికి 19th October అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ ఇది ఇవ్వడం జరిగింది, వాటికి మెయిల్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ స్టెప్ 1లో మనం ఇక్కడ నాట్స్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ ఇదనమాట మనకి నాట్స్ పోర్టల్. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అవ్వాలి. అయితే దానికన్నా ముందు మనం ఎన్రోల్ అయితే అవ్వాలి. ఎన్రోల్ అవ్వాలంటే ఇలాగ తీసుకోవాలి మనం. ఇక్కడ మనకి 4 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను స్టూడెంటా లేకపోతే ఇన్స్టిట్యూట్, మన మొదట ఏంటంటే స్టూడెంట్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఐఆమ్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. ఇంకా ఇక్కడ మీ యొక్క డిగ్రీ, డిప్లొమా కంప్లీటెడా, డూయింగా అదైతే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ మీరు ఇంజనీరింగ్ డిప్లొమానా అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ మనకి 2021, 22 పాస్అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దాని ముందు వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఫ్రెషర్స్ అండ్ ఎవరైతే ఈ అప్రెంటిస్ ఆ పర్టికులర్ ట్రైల్లో అంతకుముందు తీసుకోకుండా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికబుల్ అనమాట. ఇంకా ఇక్కడ రెగ్యులరా పార్ట్ టైమ్ అని అడుగుతుంది. మనం రెగ్యులర్ అయితే రెగ్యులర్ అదైతే ఇవ్వాలి. ఇంకా మనం అంతకుముందు ఎప్పుడన్నా ట్రైనింగ్ తీసుకున్నామా, శాండ్విచ్ స్టూడెంట్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైనా తీసుకున్నామని అడుగుతున్నది, అదైతే నో పెట్టుకోవాలి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, మనందరం ఫ్రెషర్ కాబట్టి ఇక నో అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ అని వచ్చింది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా ఇస్తే మనకి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఇంకా మనం ఫర్దర్గా మనం ఎన్రోల్ అవ్వడానికి మన ఆధార్ కార్డ్ అయితే కావాలి, ఇంకా వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే కావాలి, ఇంకా
మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, దాన్ని అయితే వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇంకా ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో అప్ టు 200 KB వరకు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఆధార్ సీడెడ్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్, మన ఆధార్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనకి స్టైఫండ్ ఇస్తారు కాబట్టి ఆ అకౌంట్లో పడుతుంది, మనకి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది, మన స్కిల్ డెవలప్మెంట్ నుంచి. అందుకోసం ఈ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉండాలి, దానికి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఇంకా క్వాలిఫైయింగ్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిప్లొమా దానికి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే అప్ టు 1 MB వరకు మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్, అది కూడా పీడిఎఫ్ 1 MB వరకు అయితే మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఇవన్నీ మనకి మ్యాండేటరీ అనమాట. కంపల్సరీగా ఈ 7 డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి. ఐ హ్యావ్ అబౌట్ డేటా అనాలి. అలా అంటే కనుక మనకి ఎలా అయితే వస్తుంది, లెటస్ గెట్ స్టార్టెడ్ అని వచ్చింది. ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే అది వెరిఫై చేస్తే మనకి నెక్స్ట్ ఫర్దర్గా క్వశ్చనర్ గైడ్లైన్స్ ఉంటుంది, ఇంకా ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుంది, ఇంకా మీరు ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇక్కడ మన 100% వస్తుంది. 100% వస్తే మీకు కంప్లీట్ అయిపోయినట్టు మీ యొక్క రిజిస్ట్రేషన్. నెక్స్ట్ ఏం చేయాలంటే మన అప్లికేషన్ అయితే పెట్టాలి. ఇది మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చూపించాలంటే మన దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి, డాక్యుమెంట్స్. అందుకని అది కొంచెం కష్టమైనటువంటి ప్రాబ్లం. అందుకని మీరు ఒకసారి చెక్ చేసుకొని అయితే రిజిస్టర్ అవ్వండి. తర్వాత మీరు ఏం చేయాలంటే లాగిన్ అయితే అవ్వాలి. తర్వాత మీరు ఇందాక చూపించాం కదా, ఈ యాడ్స్లో లాగిన్ అయ్యి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి మనం ఇక్కడ క్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్ మీద మెనూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అని వస్తుంది. అక్కడైతే మనం మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా చూజ్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని వస్తుంది, అక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. లేకపోతే దానికి సెర్చ్లోకి వెళ్ళైనా మీరు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అని కొట్టచ్చు. కొడితే అక్కడైతే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ STLMEC 000001 అనే ఐడితో అయితే మీకు ఒక ఇది అయితే చూపిస్తుంది. అక్కడ మీకు ఈ డిప్లొమా గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని బ్రాంచెస్ ఆఫ్ డిసిప్లిన్స్ అక్కడ చూపెడతారు. అక్కడ అప్లై అని ఒక ఇది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది సేమ్, మళ్ళీ మీరు క్లిక్ అప్లై అగైన్ అయితే అని అనాలి. దాంతో అయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 11th October 2022 లోపు అయితే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మన యాడ్స్లో మాత్రం రిజిస్ట్రేషన్ 30th September 2022 లోపు అయితే మనం చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి OFM మెదక్ సంగారెడ్డికి సంబంధించి అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ 2022. ఇక్కడ మన పాస్వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ 2021, 22 ఇక్కడ 19 కూడా ఇచ్చారు. అయితే అక్కడ మనకైతే రావటం లేదు యాడ్స్లో, కేవలం మనకి 3 years వస్తున్నది. సో ఫ్రెండ్స్ అది, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.